Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT and BSc Paramedical 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో ముఖ్య భాగంగా మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సీట్ అలాట్మెంట్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సీట్ అలాట్మెంట్స్ గురించి చాలా వేల కళ్ళతో చాలా మంది అయితే చూస్తున్నారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళే వాళ్ళు అందరూ చూస్తున్నారు. సో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో మీకు సెమిస్టర్కి సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే యాన్యువల్కి సంబంధించినటువంటివి కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దాంతో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా మీరు పాస్ అవ్వచ్చు. అర్థమందా? సో అందుకొరకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసండి. మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి NTR UHS దాంట్లోకి వచ్చేసి కనుక చూస్తే నోటిఫికేషన్ బార్లో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 28కి వచ్చింది కానీ మనకు సంబంధించింది అయితే ఇది లేదనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బట్ చాలామంది అయితే కామెంట్ బాక్స్లో చెప్పారు, అన్న వస్తుంది ఈరోజు అని చెప్పేసి నిన్న చెప్పారనమాట. సో దాంతో పోల్చుకుంటే మళ్ళీ ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు వస్తుందని అయితే మళ్ళీ చెప్పారు. అంటే ఈ 2-3 డేస్లో వస్తుందని నిన్న చెప్పారు. సో దాంతో మనకి ఏంటంటే ఈరోజు అంటే నిన్న రాలేదు, నేను ఇంకోటి చూశాను 9 o'clock వరకు చూశాను కానీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఈరోజు వస్తుందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈరోజు 100కి 90% అయితే వచ్చే అవకాశం ఉంది, ఇంకా మిగతా 10% లేదనమాట. బట్ ఈరోజు అయితే డెఫినెట్గా వస్తుంది. హాఫ్-అన్-అవర్ వరకు అలా రావచ్చు. వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఒక తప్పు చేశారు, అలా చేయకండి, ఓకేనా? సో అలాట్మెంట్ ఎలా వస్తాయంటే, సో ఇక్కడ చూసుకోండి, ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది అనమాట. అంతకుముందు వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఉండే, ఇది డాక్టర్ NTR యూనివర్సిటీ అని ఇప్పుడు మారింది. వైఎస్ఆర్ యూనివర్సిటీ కంటే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి NTR UHS అని ఉంటుండే, బట్ జగన్ వచ్చినాక మార్చారు. దట్స్ ఓకే. ఇది చూసుకోండి, ఇక్కడ ఇయర్ చూసుకోండి. అండ్ మీకు అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట, ఓకేనా? సో అండ్ ఇక్కడ నోట్ వస్తుంది. నోట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ఎప్పటి వరకు రిపోర్టింగ్ చేయొచ్చు, లాస్ట్ డేట్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా మీరు అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్కి దాని కొరకు మీరైతే 5,600 రూపీస్ అయితే పే చేయాలి. నేను చెప్పాను కదా, ఆ యొక్క అమౌంట్ పే చేస్తేనే మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా సబ్సిక్వెంట్ ఫేజెస్కి ఏం అవసరం లేదు కట్టడం, మళ్ళీ ఒక్కసారి మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా ఒకసారి పే చేయాలి. ఫస్ట్ ఫేజ్లో వస్తే ఫస్ట్ ఫేజ్లో పే చేయాలి, రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఇన్కే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్లో అలా చేయాలన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఒక కోర్స్ ఇస్తారు. ఫస్ట్ బేసిక్ అనస్థీషియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది కదా, ఇది ఇస్తారు ఫస్ట్. ఇచ్చిన తర్వాత దీంట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ కింద ఇలా వస్తాయన్నమాట. అపోలో యూనివర్సిటీ చిత్తూరు, నెక్స్ట్ బొల్లినేని మెడికల్స్, నెక్స్ట్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ పారామెడికల్, GSL, గాయత్రి విద్యా పరిషత్, గౌట్ మెడికల్ కాలేజ్ కడప, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం, కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ నారాయణ కాలేజ్ నెల్లూరు, NRI ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, NRI ఇన్స్టిట్యూట్ గుంటూరు, PES ఇన్స్టిట్యూట్ కుప్పం, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అండ్ విశ్వభారతి, ఇలా అనమాట. సో ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇక్కడ విశ్వభారతి అన్న దగ్గరికి చూసుకున్న దానికి మనకు వచ్చేసి ఉంది మొత్తం టోటల్గా ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ కింద అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ ప్రియారిటీ కింద మీరు ఇట్లా చూసుకోవాలన్నమాట. లేదు అన్న మేము ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి దీనికి ఇవ్వలేదు, సో మేము వేరే దానికి ఇచ్చాము అనుకుంటే కనుక, సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అనుకుందాం మనము, మీరు అనుకున్నారు కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి ఇచ్చారు. సో దీంట్లోకి వచ్చి చూసుకోండి ఫస్ట్ ఏది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉందా మీ యొక్క నేము, లేదు అంటే బొల్లినేని మెడికల్స్లో ఉందా మీ యొక్క నేము, లేదు అంటే డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్లో ఉందా మీ యొక్క నేము. ఇట్లా ఈ యొక్క కాలేజ్ నేమ్ చూసుకొని ఫస్ట్
ఈ యొక్క అంటే ఇప్పుడు మీరు ఏ కోర్స్కి ఇచ్చారో ఆ కోర్సులోకి వచ్చేసి కాలేజెస్ వారీగా మీరు చూసుకుంటూ రావాలి, ఏ కాలేజీలో వచ్చింది మీకు సీటు అని చెప్పేసి. ఓకేనా, ఇలా చెక్ చేసుకుంటూ వస్తే మీకు తెలుస్తుంది. లేదు అంటే కొన్ని దాంట్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, లైక్ మెరిట్ నెంబర్ అనమాట. ఆ యొక్క మెరిట్ నెంబర్ కాదు, రోల్ నెంబర్ అనేది ఉంటుంది ఒకటి. ఆ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే మెరిట్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు, వస్తుంది. ఓకేనా, ఎందులో వస్తుంది ఏంటి అని చెప్పేసి. టోటల్గా మనకి 7,500+ మెంబర్స్ అయితే అప్లై చేశారు కదా, మెరిట్ లిస్ట్లో వస్తుంది కదా. సో వీళ్ళందరి నేమ్స్ అయితే ఇందులో వస్తాయి. సో ఎంతమంది సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి నాకు తెలియాలంటే మనకు తెలియాలి అంటే తప్పకుండా మీరు కేర్ఫుల్గా అయితే వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ఇద్దరు మీకు సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఓకేనా, సో ప్రతిదీ క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత మీరైతే క్లియర్ కట్గా డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ మాకు వచ్చింది, ఇప్పుడు మాకు సీట్ వచ్చింది, ఏం చేయాలి అని చెప్పేసి ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ అన్న చెప్పాడు కదా 5,600 రూపీస్ పే చేసి తొందరగా ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి మీరు ఫస్ట్గా అమౌంట్ పే చేశారనుకోండి. అప్పుడు ఇన్ కేస్ సర్వర్ డౌన్ ఉంది, మీకు తెలియదు, ఇన్ కేస్ ఆ టైంలో అమౌంట్ పే చేస్తున్నారు బట్ రిఫ్రెష్ చేశారు. సో మీ యొక్క 5,600 రూపీస్ అట్టే పోతాయి. సో మళ్ళీ ఇవి మీకు బ్యాక్ రావు. అండ్ మళ్ళీ మీరు అగైన్ మిగతా ఇంకొక 5,600 రూపీస్ పే చేసేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ప్రతి ఒక్కరు చేయకూడదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే వన్స్ మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్ యొక్క లింక్పై క్లిక్ చేసి, సో నేను అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యొక్క క్రెడిట్ కార్డ్తో పే చేయాలా, అమౌంట్ డెబిట్ కార్డ్తో పే చేయాలా, యూపీఐతో పే చేయాలా, సో ఎలా పే చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ చేసే టైంలో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దో కూడా నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ యూపీఐతో ప్రతి ఒక్కరైతే చేయొద్దు. యూపీఐతో చేస్తే అమౌంట్ కట్ అవుతాయి కానీ మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వదు, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఓకేనా, ఇద్దరు మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వాడచ్చు, ఏం పర్లేదు, కానీ యూపీఐతో ఎవరైతే పే చేయకూడదు. అండ్ ఇక్కడైతే మీకు లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వస్తుంది. సో ఏ డేట్ వరకు రిపోర్టింగ్ లాస్ట్ అవుతుందో ఆ యొక్క డేట్ ఇస్తారు. సో దాంతో అయితే మీరైతే కేర్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట, ఎప్పటివరకు చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. సో అందుకే హరిబరిగా మనకి టైం ఉంటుంది. అండ్ నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో లేదంటే వీలైతే కాలేజీలోనే చేస్తాను. బట్ ఒకటి ఏంటి అంటే మీరు డెఫినెట్గా అయితే అలాట్మెంట్ ఆర్డర్ కొరికి డౌన్లోడ్ అయితే చేసుకోనికైతే అమౌంట్ పే చేయకూడదు, అలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు, లాస్ అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడైనా రావచ్చు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్. సో వన్స్ రాగానే నేనైతే మీకు అయితే వీడియో చేస్తాను. ఫర్ దట్ ప్లీజ్ మీరైతే తప్పకుండా వెబ్సైట్ని అయితే సందర్శించండి అండ్ మన ఛానల్ని అయితే తరచూ చూస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు like this video and subscribe for more. Thank you friend, thank you for watching this.